మర్యాదగా నా దానికి అడ్డు తప్పుకో. సూపర్ హీరోగా మారిపోయి సమాజ సేవ చెయ్యాలని నాకు పెద్ద కోరికగా ఉంది. లోపల ఏం జరుగుతోంది? రిపేర్ పనులు ఏమైనా జరుగుతున్నాయా ఏమిటి? లోపల జట్కా చిన్న ఆపరేషన్ చేస్తున్నారు అంతే. ఎంతకీ ఏమిటా శబ్దం? డాక్టర్ జట్కా ఎవరికైనా వైద్యం చేస్తున్నప్పుడు పేషెంట్లు అలాగే గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మోటు, మనం కూడా సూపర్ హీరోలుగా మారి ఈ పురిపురి నగర ప్రజలకు సేవలు చేయాలని. మనకి అలాంటి సూపర్ పవర్స్ ఉంటే ఎంత బాగుండునో. సూపర్ పవర్ల గురించి మీరేం దిగులు పడద్దు. నేను డాక్టర్ జట్కాతో చెప్పి మీకు సూపర్ పవర్ గ్యాడ్జెట్ ఇప్పిస్తాను. అవి మీ దగ్గర ఉంటే సూపర్ డూపర్ మ్యాన్ కూడా మించిపోతారు. నిజంగానా? డాక్టర్ జట్కా దగ్గర అలాంటి గ్యాడ్జెట్స్ ఉన్నాయా? ఉన్నాయా ఏంటి? బోల్డ్ ఉన్నాయి. పేషెంట్లు లేనప్పుడు ఏం చేస్తారు? ఇదే చేస్తారు, గ్యాడ్జెట్లు తయారు చేస్తారు. గురుగారు ఆగండి, ట్రీట్మెంట్ అవ్వకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నువ్వు నిజంగానే డాక్టర్ వా? తీయాల్సిన పన్ను ఏదో అది తీయలేదు. అలాగా? తీయాల్సింది తీయకపోయినా 4 తీశారు కదా. ఏ పన్ను నొప్పిగా ఉందో అది తీయలేదు. నాకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి బాబయ్య, ఇస్తారా? డాక్టర్ జట్కా పెద్దనయ్య, మాకు మీ సాయం కావాలి. మేము కూడా సూపర్ హీరోలుగా మారి ఈ పురిపురి నగరానికి అద్భుతమైన సేవలు అందించాలని మా కోరిక. మాకు సూపర్ గ్యాడ్జెట్స్ ఇస్తావా? డాక్టర్ జోట్కా ఉండగా దిగులు వలదు. నేను మీకు తయారు చేసి ఇచ్చే గ్యాడ్జెట్ మూలంగా లోకంలో ఉండే సూపర్ డూపర్ హీరోలందరూ సూపర్ ఫ్లాప్ అయిపోతారు. చాలా థ్యాంక్స్ పెద్దనయ్య, చాలా థ్యాంక్స్. అయితే మేము సూపర్ హీరోస్ అయిపోయినట్టే. మోటు, గ్యాడ్జెట్స్ ఉంటే సరిపోదు, సూపర్ హీరో డ్రెస్సులు కూడా మనం రెడీ చేసుకోవాలి కదా. సూపర్ డ్రెస్సులు లేకపోతే సూపర్ హీరోలు అయినా కూడా మజా ఉండదు. పద వెళదాం. Left, right, left, right, left, right, left. మేమెవరమో నీకు తెలియదా? పుర్పురి నగరాన్ని కాపాడడానికి 2 సూపర్ హీరోలు వచ్చారు. ఆకాశం నుంచి హీరోలు మీకోసం వచ్చారు చూడండి. నేను మోటు మ్యాన్ ని, ఇతనేమో పతులు మ్యాన్. మోటు మ్యాన్ సమాజ సేవ తర్వాత బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేయించుకునే పరిస్థితి రాకుండా ఆగావంటే పిక్క లాగేస్తా వచ్చే మోటు. ఇద్దరం సూపర్ హీరో డ్రెస్సులు వేసుకుని వీధి కుక్కల్ని చూసి పారిపోతే ఇక నేరస్తులు మనం ఎలా పట్టుకుంటాం మోటు? నేరస్తుల్ని పట్టుకోవాలంటే ముందు మనం ప్రాణాలతో బయటపడాలి. మోటు, నీ చేతిలో ఉన్న స్పైడర్ వెబ్ ని ఏ బిల్డింగ్ కన్నా కొట్టు. దాని సాయంతో ఏ డాబా మీద కన్నా వెళ్ళిపోదాం. ఇవి అందుకోవడం లేదు. ఈ స్పైడర్ వెబ్ వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం లేదు. అనవసరంగా ఈ ఉచ్చులో పడ్డాం. పట్టు వదలొద్దు మోటు, వదిలితే మనం పట్టుబడతాం. ఇక్కడ కూడా అందుకోవట్లేదు. ఆ పత్రం అందుకుంది. ఇలా చూడు పెద్దనయ్య, నేల మీద నిలబడి నేరస్తులపై దాడి చేసే నీ ఐడియా ఏం బాగోలేదు. పరిగెత్తి అలసిపోయాం. అందుకే కదా ఇంతెత్తుకు తీసుకొచ్చాను. ఇప్పుడు ఆకాశంలోంచి అటాక్ చేయండి. మోటు పతులు గుర్తుంచుకోండి, ప్రతి సూపర్ డూపర్ మ్యాన్ వెనక ఒక కామన్ మ్యాన్ తప్పకుండా ఉండే తీరతాడు. ఆ కామన్ మ్యాన్ మాత్రం మర్చిపోకండి. కాలరాత్రి సమయాన్న పుర్పురి నగరం నడి రోడ్ల మీద ఒక డాన్ ప్రత్యక్షమయ్యాడు. హడలెత్తిపోయిన ప్రజలందరూ భయంతో ఇలా అన్నారు, డాన్ వచ్చాడు,
డాన్ వచ్చాడు. హే భలే బాస్ భలే, మీరు కవిత భలే చెప్పారు కదా. నెంబర్ 2 నన్ను ఉబ్బేయడం ఆపండి, ముందు పల్లోకి దిగండి. అటు చూసావా, జాన్ ద డాన్. సమోసాలో ఉన్నంత వరకు కుర్మా సమాజ సేవ చేయకుండా ఎలా వదులుతాను చెప్పమా. మన బుర్రలో ఆలోచనలు వస్తున్నంత వరకు చాలా పద పారిపోతాడు. ఆకాశం నుంచి కూడా దాడి చేస్తున్నారా? పరిగెత్తండి, పరిగెత్తు. మర్యాదగా లొంగిపోండి, లేకపోతే మీ అంత చూస్తాను. మోటు, మనం మళ్ళీ చిక్కుల్లో పడినట్టున్నాం. త్వరగా ఆలోచించు, ఇప్పుడు ఏం చేయాలో. కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఆ ఐడియా ఏదో నువ్వే చెప్పు. ఐడియా సజ్జి, విను. చేతుల్ని ఆకాశం వైపు ఎత్తుదాం, అప్పుడు మనం కూడా ఆకాశంలోకి దూసుకు వెళ్ళిపోవచ్చు. ఇన్స్పెక్టర్ లింగం వచ్చేస్తున్నారు, పరిగెత్తు. మూట దొరికింది, కానీ దొంగ ఏమయ్యాడు? లింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. ఈసారి నేను జాగ్రత్తగా ఉన్నాను. ఈ లింగాన్ని ఓడించడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. అయ్యో, కొబ్బరి బొండాల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. మరేం పర్వాలేదులే, నొప్పి తగ్గిపోతుంది. ఓ మోటు, నా ప్రాణమిత్రుడా, నేనున్నా కూడా నువ్వు సొంత వైద్యం చేసుకుంటావా? డాక్టర్ని నేనా నువ్వా? ఇంతవరకు చేసింది చాలదా నాయనా? నీ గ్యాడ్జెట్స్ ఎందుకు పనికిరావు? ఈసారి డాక్టర్ జట్కా అత్యద్భుతమైన సూపర్ సానిక్ షూస్ తయారు చేశారు. ఈ షూస్ వేసుకుంటే మీరు గాల్లో ఎగురుతారు. ఆయనకి, ఆయన సూపర్ సోనిక్ బోట్లకి కృతజ్ఞతలు. ఒంట్లో ఒక్క ఎముక కూడా మిగిలినట్టు లేదు, అన్ని విరిగిపోయాయి. అబ్బా. పోస్టర్ లో కనిపిస్తున్న ఈ ఇద్దరు నిన్న రాత్రి బ్యాంకు దోపిడీకి ప్రయత్నించారు. ఇన్స్పెక్టర్ లింగం ఎంతో ధైర్యంగా ఆ దుండగుల దగ్గర నుంచి ఆ డబ్బును కాపాడారు. కానీ ఆ దుండగులు తప్పించుకున్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ సమయంలో ఎదురుగా ఉన్న దుకాణంలోని సీసీ కెమెరా ద్వారా ఈ దృశ్యం చిత్రీకరించబడింది. ఇదేమిటి, మమ్మల్ని దొంగలు చేశారా? ఇక లాభం లేదు. ఏది ఏమైనా సరే అసలైన దొంగను పట్టుకుని మా మీద పడ్డ నిందను తొలగించుకుంటాం. అవును, నిర్దోషులం అని మనం నిరూపించుకోవాలి. పెద్దనయ్య, ఆ బూట్లు ఇవ్వు. ఈసారి ఎలాంటి పొరపాటు జరగదు. ఏంటి, ఏమైంది? ఎందుకు అలా గుడ్లు అప్పగించి చూస్తున్నారు? అవి ఏం లేదు బాస్, మీ నోటి నుంచి ఇంకేమైనా మాటలు వస్తే కవితల్లో మారుతాయని ఎదురు చూస్తున్నా. నీకేదో కవితలు పిచ్చి పట్టినట్టుంది. నువ్వు ఆలోచించాల్సింది దొంగతనాల గురించి. అక్కడి నుంచి కదిలేమంటే ఊరుకోను. ఎవరు మీరు? సమోసాలో ఉన్న ఈసారి నేను పిలిపిస్తాను, ఆగు. మన బుర్రలు, ఐడియాలు ఉన్నంత వరకు నేరస్తులు మన చేతుల్లోంచి తప్పించుకోలేరు. ఇదేమిటి కొత్త స్లోగనా? రండి, పరిగెడదాం. పర్లేదు, ఈ మిషన్ బాగానే పనిచేస్తోంది. నిజమే, నాకు ఇప్పుడు అర్థమవుతోంది సూపర్ హీరోలుగా మారడం చాలా సులభం అని. పద, వాళ్ళ ముగ్గురిని పట్టుకుందాం. కాపాడండి, దయచేసి ఎవరైనా మమ్మల్ని కాపాడండి. ఏదో ఒకటి చెయ్యి మోటు, పుణ్యానికి పోతే మన ప్రాణాలు పోయేటట్టుగా ఉన్నాయి. ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సర్జీ, తీసుకెళ్దాం. ఎవరు మీరు అసలు? మిత్రులకు మిత్రుడం, శత్రువులకు శత్రువులం. ఎం మ్యాన్ అంటే మోటో మ్యాన్.
మోటో. నేను పీ మ్యాన్ని అంటే పతులు మ్యాన్ని. క్రాష్ ల్యాండింగ్ కి సిద్ధంగా ఉండండి. గోడ ఎదురుగా ఉంది, గుద్దుకోండి. వీళ్ళని మనం లింగం గారికి అప్పగిద్దాం. అప్పుడే కాదు, నా దగ్గర ఇంకో మంచి ఐడియా ఉంది. ఏంటది? బ్యాంకు దోపిడీకి ప్రయత్నించిన దుండగులు దొరికారు. ఆ దోపిడీ వెనుకున్న దొంగలు ముగ్గురు. ఇన్స్పెక్టర్ లింగం పంపించిన ఈ ఫోటోలను మీరు చూడండి. ఈ దొంగల ముఠ పురుపురి నగర వాసుల జీవన విధానాన్ని అల్లకల్లోలం చేశారు. నేను వాళ్ళని వెంటాడి వేటాడి పట్టుకున్నాను. వాళ్ళకి తెలీదు లింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. నీ ఐడియా చాలా బాగా పనిచేసింది. అది సరే గాని మన సమాజ సేవ ఎలా కొనసాగించాలి? లగాయితో మీ సమాజ సేవకేం డోకా లేదు, అది కొనసాగుతూనే ఉంటుంది. నిన్న రాత్రి డాక్టర్ జట్కా ఒక కొత్త గ్యాడ్జెట్ తయారు చేశారు. అంతేకాదు మీకోసం కొత్త కొత్త డ్రెస్సులు కూడా తయారు చేశారు. చూస్తారా? ఆగండి, ఆగండి. మనం ఇలాగే నెలలో 2-3 సార్లు పిక్నిక్ వస్తే చాలా బాగుంటుంది. ఎంతో ఆహ్లాదకరంగా ఉంది సమోసాలు తింటుంటే. ఈ ప్రదేశం ఎంత ఆహ్లాదకరంగా ఉంది. జరగండి జరగండి, త్వరగా జరగండి. నన్ను చెక్ చేయనివ్వండి. బాబు కళ్ళు తెరు. బాబు, మేము నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తాం. చూడండి, నాకంత టైం లేదు. చూడండి, ఇక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో రాక్ గార్డెన్ వెనకాల 10 కోట్ల రూపాయలతో ఒక బ్యాగ్ ఉంది. దాన్ని గప్చిప్. ఇన్స్పెక్టర్ చింగం గారికి 10 కోట్ల రూపాయల విషయం తెలియకూడదు. మై నేమ్ ఇస్ చింగం. ఈ చింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. 1 సంవత్సరం నుంచి వీడి కోసం గాలిస్తున్నాను. ఈ రోజు నా చేతికి దొరికాడు. చెప్పండి, స్పృహ కోల్పోవడానికి ముందు వీడు మీతో ఏం చెప్పాడు? చెప్పండి 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 చెప్పండి. మాకేమీ చెప్పలేదు సార్. గాయాలు భరించలేక కేకలు పెట్టాడంతే. నా దగ్గర ఎంతకాలం దాస్తాడు? వీడు 40 కోట్ల రూపాయలతో ఒక బ్యాగ్ ని ఎక్కడో దాచిపెట్టాడు. చెప్పకపోతే వదులుతానా? ఏంటి 40 కోట్ల? కానీ వీడు 10 కోట్లనే చెప్పాడే. దుష్టుడు, దుర్మార్గుడు, నీచుడు. దొరికిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఆ 10 కోట్లున్న బ్యాగ్ ఎక్కడుంది? ఎక్కడుందో చెప్పలేదు గాని 10 కోట్లు అంటూ కళ్ళు మూశాడు. మీ మీదట్టు అంతకు మించి మాకేం చెప్పలేదు. మీరు ఇలా అడిగితే చెప్పరు. జైల్లో చిప్పకూడు తింటే అప్పుడు చెప్తాను. వాడిని బండిలో ఎక్కించండి. మీరంతా నాతో రండి. హలో హలో, నేరస్తుడా, కొంచెం కళ్ళు తెరువు. నిన్ను ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. కళ్ళు తెరువు. ఇలాంటి అవకాశం మరోసారి రాదు. మన ఇద్దరమే ఆ డబ్బు కొట్టేసి మన ఇద్దరమే చెరో సగం పంచుకుందాం. కళ్ళు తెరువు, కళ్ళు తెరువు. ఏంటి ఆలోచిస్తున్నావు? పద, వాళ్ళకంటే ముందు మనమే వెళ్ళాలి. డబ్బు మనమే పంచుకుందాం. మంచి ఐడియా. హలో హలో, నేరస్తుడా, కళ్ళు తెరువు. అక్కడే ఆగండి, చట్టం మిమ్మల్ని వదలదు. చింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. ప్రతిసారి నేనేవి దొరికిపోను. తొందరగా ఎక్కు. వీళ్ళిద్దరూ
వీళ్ళిద్దరూ మనల్ని వదిలేలా కనిపించడం లేదు. ఇప్పుడు చూడు. త్వరగా పద. అటు తిప్పు, ఇటు తిప్పు. సరిగ్గా పట్టుకోవాలండి. ఏమిటి ఇష్టం వచ్చినట్టు తోలుతున్నారు? జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే మీరు మాతో వచ్చేరు. తమ్ముడు రాక్ గార్డెన్ ఎక్కడుందో చెప్తావా? చిన్నగా వెళ్ళిపోండి. అలాంటి దూరాన్ని ఉండేది రాక్ గార్డెన్. ఎక్కువ తక్కువగా చెప్పాలంటే ఓ 100 మైళ్ళు ఉంటది అంతే. కానీ మీరు దీని మీద వెళ్ళే కంటే లగేజ్కి వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోవచ్చు. బాగుంది తమ్ముడు, సమయానికి నువ్వు సూపర్ ఐడియా ఇచ్చావు. బాబయ్య ఆగండి బాబయ్య, మీ దండం పెడతాను. ఈ బండికి ఇంజిన్ యాడ్ ఉందా, పెట్రోల్ ఆడిపోయాలి. ఆగండి సార్, మీ జమ్ అడిపోను. దొంగ దొంగ నా బండి ఎత్తుకుపోతున్నాడు దొంగ. మామూలు దొంగలం కాదు, గజ దొంగలం. ఖజానాన్ని దోచుకోవడానికి వెళ్తున్నాం. వెళ్ళొస్తాం. టాటా బాబాయ్. ఇక 10 కోట్ల కోటీశ్వర్లు మనమే. అటు చూడు, మోటు పత్రులు మనకంటే ముందున్నారు. వాళ్ళని ఓవర్టేక్ చేసుకుని మనమే ముందు వెళ్ళాలి. వస్తున్నా మీకోసం అంటూ 100 మైళ్ళు తొక్కుకుంటా వెళ్ళిపోతారా? కోట్లు దక్కుతాయో లేదో గానీ నువ్వు బక్క దిగిపోవడం మాత్రం ఖాయం. మీకు మరీ అత్యాస కదా, సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయి 10 కోట్ల రూపాయలు కొట్టేద్దాం అనుకుంటున్నారా? అంత సీన్ లేదు. వెళ్ళండి, తిరిగెళ్ళి ఏ చెట్టు కింద పడుకోండి. ముందు బుర్రకు పదును పెట్టి వాళ్ళకంటే ముందు ఎలా వెళ్ళాలో ఆలోచించు. ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ. ఆ 1 కోటి రూపాయల బ్యాగు మనకే దొరికితే నువ్వు రోజుకి ఎన్ని సమోసాలు తినగలవో ఒక్కసారి ఆలోచించు. బాగా ఆలోచించు. సమోసాలను గుర్తు తెచ్చుకుని త్వరగా పోనీ. 10 కోట్ల రూపాయల సమోసాల. ఇంకా వేగంగా. ఏంటి మెరుపు వేగంతో వెళ్ళిపోతున్నాడు? ఐడియా సర్జీ. ఇది మోసం, దగ్గ. నేను ఒప్పుకోనంతే. ఇలా బోల్తా కొట్టిస్తారనుకోలేదు. నేను నమ్మిన దేవుడి మీద వాళ్ళిద్దరిని వదిలే ప్రసక్తే లేదు. శపథాలన్నీ తర్వాత, ముందు వాళ్ళని పట్టుకునే పని చూద్దాం. పద. బాగా ఆలోచించు. పొద్దున్న సమోసాలు, మధ్యాహ్నం సమోసాలు, రాత్రి సమోసాలు, నీ జీవితం అంతా సమోసాలే. అది లాగించు. అరే మోటు, మరీ స్పీడ్ గా వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నావు. కొంచెం స్పీడ్ తగ్గించు. సమోసాలు 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 సమోసాలు. గురుగారు, మాకు కాస్త రాక్ గార్డెన్ వరకు లిఫ్ట్ ఇవ్వగలరా? బతికిపోయావు. చూసావా కసిటి, వాళ్ళు మనల్ని మోసం చేసి గాల్లో ఎలా ఎగురుతూ వెళ్తున్నారో. గాల్లో ఎగరడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. పద. అంకిల్ బోరేవరా?
అరే అరే ఎక్కడికి వెళ్తున్నారు? ముందు నా డబ్బులు ఇచ్చి వెళ్ళండి. చెప్పేది మీకే, నా డబ్బులు ఇచ్చి వెళ్ళండి. అరే దిగులు పడుకు, మనీ ఆర్డర్ చేస్తాంలే. కనీసం నా అడ్రస్ నోట్ చేసుకోండి. దొంగలు 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 పట్టుకోండి. బాయ్ బాయ్ మిత్రులారా, అవకాశం ఉంటే మళ్ళీ కలుద్దాం. మోటు చూసావా, ఆ జట్కా కసిటేలు మనల్ని దాటి వెళ్ళిపోతున్నారు. ముందు వాళ్ళ సంగతి చెప్తాను. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సోదరుడా, నా తోడ పుట్టినవాడా, బూరలు పగలగొట్టి నా గుండె పేల్చుకు మిత్రమా. మమ్మల్ని వదిలి కారులో వెళ్ళేటప్పుడు గుర్తు రాలేదా ఈ ప్రాణమిత్రుడు? పతులు, మోటును అలా చెయ్యొద్దని చెప్పు. నువ్వు మంచివాడేవు కదా. అంటే నేను చెడ్డవాడినా? సరే అయితే సరే మిత్రమా, సరే వద్దు. కాసుకోలే. ఆఖరి బూర. దయచేసి మమ్మల్ని కాపాడండి. 10 కోట్లు 4 భాగాలు చేద్దాం. మోటు, నా మిత్రమా, నాకు 10 కోట్ల బ్యాగ్ వద్దు. దయచేసి నన్ను కాపాడు, నన్ను కాపాడు, కాపాడు. చెయ్యవు, గట్టిగా పట్టుకో. ఆగండి, ఇందాక 10 కోట్ల రూపాయల బ్యాగు వద్దని చెప్పారు కదా. బ్యాగ్ వద్దన్నాం గానీ డబ్బు వద్దని చెప్పలేదు కదా. చింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. ఇదిగో ఇక్కడుంది 10 కోట్ల రూపాయల బ్యాగ్. మన 10 కోట్ల రూపాయలు గోవిందా. మోటు పట్టుకో. కాపాడండి, కాపాడండి, కాపాడండి. నా కాలు పట్టుకో, త్వరగా కాపాడండి. నా 20 ఏళ్ళ అనుభవంలో ఎప్పుడు గాల్లో ఈ విధంగా ప్రయాణం చెయ్యలేదు. చింగం గారు కాపాడండి. చింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. నా 10 కోట్ల రూపాయల సమోసాలు గాల్లో ఎగిరిపోతున్నాయే.